ఆనంద్ దేవరకొండ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అంటే అందరూ ఇట్లా నాకు లేట్ ఏమో అనిపించలేదు తప్ప మీరందరూ లేట్ లేట్ అని గుర్తు చేసారు. ఐ నో అంటే ఫస్ట్ ఫిలిం ఎంత ఇంపార్టెంటో. ఐ హ్యావ్ గాన్ త్రూ ద జర్నీ, ఐ హ్యావ్ సీన్ మై డైరెక్టర్స్. నేను నా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా వాళ్ళ ఫస్ట్ ఫిలిం నాతోటే చేసారు. సో వాళ్ళకి ఎంత నర్వస్నెస్ ఉంటుంది, వాళ్ళ సినిమా జనాలకు తీసుకెళ్ళాలి, ఆ ఫ్రైడే ప్రాపర్ ఓపెనింగ్ రావాలి, ప్రాపర్ ఎంత కష్టం ఉంటుందో ఆ సినిమా వెనకాల అది అందరికీ రీచ్ అవ్వాలి, అందరికీ కనిపించాలంటే మనం దాన్ని సపోర్ట్ చేయాలనేది నా దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ కేమ్ హియర్. వన్ ఆఫ్ ద అంటే లైక్ యూ సెడ్ వినయ్, నిన్న సడన్లీ నేను ఎడిట్లో మా సినిమా ఎడిట్లో ఆదిత్య హాసన్ మా ఎపిక్ సినిమా డైరెక్టర్ ఆనంద్ ఒకటి అడగాలని అనుకుంటున్నా. అంటే మామూలుగా ఏం అడిగాడు వాడు, ఛాయ్ తప్ప ఇంకేం అడిగాడు లైఫ్లో. వాడు ఆనంద్ ఏమనుకోకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్కి వెళ్తావా అంటే, ఏ సినిమా రా అంటే శ్రీ చిదంబరం అన్నాడు. ఇమ్మీడియట్లీ వితౌట్ థింకింగ్ ఆల్సో ఐ సెడ్ ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గివ్ మీ దర్ కాంటాక్ట్, ఐల్ గో. Not because Aditya asked, because 3 months back I saw this teaser and ఎంత బ్యూటిఫుల్ ఉండేనో. అంటే నాట్ జస్ట్ ది ఏస్థెటిక్స్, అంటే బ్యూటీ, ఫ్రేమ్ బ్యూటీ, మ్యూజిక్ సెన్స్, యాక్టర్స్ లుకింగ్ లైక్ దర్ క్యారెక్టర్స్, ఏదో కావాలని ఏదో ఒకటి చేయటం కాకుండా, అండ్ ఒక డిఫరెంట్ ఎబిలిటీ కానీ ఒక ఇన్సెక్యూరిటీ కానీ అంత రెస్పెక్ట్ఫుల్గా చూపించడం, ఇట్స్ వెరీ వెరీ రేర్ ఇన్ తెలుగు సినిమా ఆర్ ఇన్ ఇండియన్ సినిమా, అండ్ యూ షోడ్ దట్ విత్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అండ్ మీ లైక్ ద డైరెక్టర్స్ దట్ ఐ వర్క్ విత్ లైక్ ఆదిత్య, వినోద్, హూఎవర్, మేమందరం ఏం నమ్ముతామంటే సినిమా ద్వారా నాట్ ఓన్లీ హీరోయిజం, ఒట్టి హీరోయిజం ఇట్లా స్లో మోషన్ షాట్లు అవే కాకుండా మనం జనాలకి హోప్ కూడా ఇవ్వాలి. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ, ఐ థింక్ దిస్ ఇస్ ది ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఫిలిం, అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, వంశీ, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, అసలు ఎట్లా చేసినావు? లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపించినావు, కానీ నేను ఒక సినిమాలో నేను బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నా. నిన్ననే ఒక టీజర్ వచ్చింది, తక్షకుడు అని. ఆ బ్లైండ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక 2 days చేసినాక ఐ వాజ్ గెటింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైక్ హెడ్ ఏక్. నేనేం స్క్వింట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, బట్ ఒకటే ఫాలో అవుతున్నా, ఎవరు కాంటాక్ట్ ఇవ్వకూడదు అని. బట్ వెన్ ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టీజర్ ట్రైలర్, ఐ హావెంట్ వాచ్ ద ఫిలిం, దాంట్లోనే చాలా కన్విన్సింగ్గా అనిపించింది. సో ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం టు పిక్ దిస్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ తీసుకొని దాన్ని చింపేయటం అనేది మామూలు విషయం కాదు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Sandhya, good luck to you. You guys look wonderful together, and there's that one dialogue where you shout at him in the trailer. It looks wonderful. One more dialogue that I like in the trailer is after the title comes. Ante taladinchukoni kinda chusi such a, some of those dialogues hit you here. So I want to appreciate this whole team, ప్రతి ఒక్కరు who is part of this journey. అంటే నువ్వు ఒక మాట అన్నావు వినయ్, ఈ సినిమా చూసి బయటకు వచ్చినాక ఇట్ ఫీల్ లైక్ అ వార్మ్ హగ్ అన్నావు కదా. మీరు అందరు చూస్తుంటే కూడా నాకు అట్లనే అనిపిస్తుంది, ఒక వార్మ్, ద ఫ్రెండ్షిప్, యూ ఆల్ బీయింగ్ సో యంగ్, ద స్మైల్ దట్ యూ హ్యావ్ ఆన్ యువర్ ఫేస్, ద కాన్ఫిడెన్స్. అంటే జనరలీ వెన్ యూ సీ అ ఫిలిం డైరెక్టర్ తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి సినిమా తీసిండ్రు అనేది. ఎట్లా స్టేజ్ మీద ఎట్లా నిల్చుంటారు, ఎట్లా ప్రజెంట్ చేస్తారు, వాళ్ళ టీం గురించి ఎట్లా మాట్లాడతారు, అవన్నీ చూస్తే మనకి ఎలాంటి సినిమా తీసిర్రు, ఎంత పాజిటివ్ సినిమా తీసిర్రు అనేది అర్థమైపోతుంది. అండ్ లుకింగ్ అట్ యూ, యువర్ స్మైల్ అండ్ యువర్ హోల్ టీమ్, ఇట్ ఫీల్స్ వండర్ఫుల్. Feb 6th, I want to request everybody to go out there, watch cinema. మనం ఒట్టి వేరే భాష సినిమాని ప్రేజ్ చేయటమే కాకుండా మన సినిమాలు మనం మంచిగా థియేటర్లకు వెళ్ళి హ్యాపీగా చూసి
ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, రైట్ దోస్ రివ్యూస్ దట్ మన డైరెక్టర్కి కావాల్సిన రివ్యూస్ కూడా పెట్టండి, గుడ్ బ్యాడ్ అగ్లీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్, బికాస్ దట్స్ హౌ ఆర్ట్ స్ప్రెడ్స్. అండ్ కీప్ ఇట్ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ లవ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఆనంద్ గారు, చిదంబరంకు ఉన్న ఇన్సెక్యూరిటీ తెలుసు కదా, మీ లైఫ్లో మీకున్న ఇన్సెక్యూరిటీ ఏంటి? ఇట్లా ఇన్సెక్యూరిటీ మైక్ మీద చెప్పకూడదు అసలు. అంత పెద్ద పెద్ద ఇన్సెక్యూరిటీ, మామూలుగా బెడ్రూమ్లో కూడా మాట్లాడుకోరు ఇన్సెక్యూరిటీల గురించి. అంత పెద్ద ఇన్సెక్యూరిటీ అయితే వద్దులేండి, చెప్పొద్దు, మనం దాచేద్దాం దాన్ని. బట్ ఎపిక్ గ్లిమ్స్ అదిరిపోయింది. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. రావడం కాదు, ఇంత సమయాన్ని ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్? అన్న, నీకు మా టీం నచ్చిందా? యా, మా ట్రైలర్ నచ్చిందా? మస్తు నచ్చింది. సినిమా హిట్ అవుద్దంటావా? పక్కా హిట్ అవుతుంది. సో సినిమా హిట్ అయ్యాక నాకు మా బాయ్స్ అందరికి రౌడీ వేర్ కావాలి. అండ్ ఆల్సో ఒక మాట విజయ్ అన్నకి చెప్పాలి. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. విజయ్ అన్న ప్లీజ్, నెక్స్ట్ నువ్వు అన్న ఇద్దరు కలిసి వచ్చేయాలి నెక్స్ట్. సక్సెస్ పార్టీకి తీసుకొస్తుంది. రౌడీ వేర్. థ్యాంక్ యూ. వంశీ గారు, యూ వాంట్ యాడ్ సంథింగ్? ఏదో చెప్దాం అనుకున్నారు. కాదు, ఎపిక్ గురించి ఏమైనా చెప్పొచ్చుగా మాకు. ఒక లైన్లో వాట్ ఈస్ ఎపిక్ అసలు? Yes. ఎపిక్ ఇస్ వన్, అంటే ఎందుకు ఇప్పుడు ఇట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ ఫిలిం, బట్ ఇట్ ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్, అది కూడా చాలా హోప్ ఇస్తుంది. ఇట్స్ హ్యాస్ గ్రేట్ మ్యూజిక్. మేము ప్రమోషన్స్ షురూ చేస్తాం, సో విల్ టాక్ అబౌట్ ఇట్ సూన్, బట్ యూ ఆల్ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. ఎస్. లాస్ట్ నేను సారీ, మన గోపి గారి కంటే ముందు